భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 11/5/2025 నుండి 17/5/2025 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అధిక కోపం, అనవసర ప్రయాణాలు, క్రయ విక్రయాల్లో లాభం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు, వివాహ ప్రయత్నాలు వారాంతాల్లో నెరవేరే అవకాశం, కుటుంబ సౌఖ్యం, కుటుంబ ఆనందం వారాంతాల్లో ఉండే అవకాశం. ఈ వారం మిశ్రమంగా ఉంది, పర్వాలేదు. లక్ష్మీ గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ దర్శనం చేయండి. రావి చెట్టు చుట్టూ కూడా చక్కగా ప్రదక్షిణాలు చేయడం, పాలు కానీ నీళ్లు కానీ పోయడం, రావి చెట్టు మొదట్లో వచ్చిన బెల్లం మొక్క పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా రండి. దానివల్ల మీకు సత్ఫలితాలు ఎన్నో పొందే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అకారణ కలహాలు, స్థల మార్పులకి అవకాశాలు ఉన్నాయి. బంధువులతోటి, భార్యతోటి లేదా భర్తతోటి విరోధాలు ఉంటాయి. అందరితో అకారణంగా ఏ కారణం లేకుండా ఏదో ప్రతి విషయాన్ని కూడా విరోధాలు పొందుతూ ఉంటారు, గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, చికాకులు ఉంటాయి, అనవసరమైన ఖర్చులు ఉన్నాయి. ప్రయాణాల్లో చోరభయం, మీ పర్స కానీ మీ వస్తువులు కానీ విలువైన పత్రాలు కానీ కొట్టేసే అవకాశాలు ఉన్నాయి. చోరభయం కూడా ఉంది. జాయింట్ దారులతో వ్యాపారస్తులకి అయితే మనస్పర్ధలు, చికాకులు కూడా ఉండే అవకాశం, మనశ్శాంతి లేకపోవడం ఉంటుంది. మరింత అనుకూలంగా ఉండాలంటే కనుక మీరు చక్కగా శివాలయ దర్శనం, సోమవారం రుద్రాభిషేకం, బుధవారం రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. అన్ని విధాలుగా మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి శుభాలు, శుభ ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయి. ఈ వారం శుభకార్యాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో కలయిక ఉంటుంది. విందు వినోదాది వివాహాది శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం, తేనేటి విందుల్లో పాల్గొంటారు. పాత బాకీలు ఏమన్నా వసూలు చేయగలుగుతారు. ధనప్రాప్తి ఉంది. ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా అనుకూలం. సంఘంలో గౌరవం, శారీరక సౌఖ్యం, దైవబలం ఉంది. ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఈ వారం. మరింత అనుకూలంగా ఉండడం కోసం మీరు దైనందిక భగవద్ ఆరాధన, ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ మేధా దక్షిణామూర్తి కానీ, దత్తాత్రేయ గురుచరిత్ర పారాయణ కానీ గురువారం చేయండి. ఇంకా మరిన్ని సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి తలచిన కార్యాలు తలచినట్లుగా నెరవేరుతాయి. ఈ వారంలో బంధువర్గంతో కలహాలు ఇంకా కొంచెం కొనసాగే అవకాశం. మీరంటే చూసి ఈర్ష్య ద్వేషాలతో బంధువులు ఉండే అవకాశాలు, మధ్యవర్తిత్వ వ్యవహారాలు పరిష్కరించుకునే అవకాశాలు, ఇంటి పనులు స్థిరాస్తుల విషయం కొనుక్కొచ్చే అవకాశం ఉంది. వ్యాపార ఉద్యోగ రంగాల్లో కూడా మేలు కలిగే అవకాశం. సంగీత సాహిత్య కళ్ళయందు ప్రావీణ్యత లేదా సంగీతాన్ని వినడం కానీ జరుగుతుంది. ప్రయాణానందం ఉంది ఈ వారం. దేవాలయ దర్శనాలు కూడా మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం చక్కగా దేవాలయ దర్శనం చేయండి. ప్రశాంతంగా ఉండండి. ఈ వారంలో వీలైతే నదీ స్నానం చేసుకోండి. ఇంకా మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి బంధుమిత్రులతో విరోధాలు, అంతేకాకుండా కుటుంబంలో పెద్దల అనారోగ్య సమస్యలు, స్థానచలనం ఉంది. మీకు కూడా గృహంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో మార్పులు ఉన్నాయి. లాభ నష్టాలు ఈ వారం బట్టి సమానంగా ఉన్నాయి. పెద్దగా లాభాలు ఉండవు, అలా అని చెప్పి నష్టాలు లేకుండానూ ఉండవు. అధిక లాభాలు అయితే ఉండవు, మిశ్రమంగా ఉంటుంది. అనవసరపు ఖర్చు, అనవసరపు ప్రయాణాలు, అనవసరపు కలహాలు, ఇతరులతో అకాలైన వాళ్ళతో వాద ప్రతివాదనలు చేయడం, వాదించడం, దానివల్ల సమయం అంతా కూడా దుర్వినియోగం అవడం, చికాకు, మానసిక అశాంతి ఉండే అవకాశాలు ఉన్నాయి. శనేశ్వర జపం చేయించుకోండి. నువ్వులు దానంగా ఇవ్వండి. దశరథకు శనేశ్వర స్తోత్ర పారాయణ, వెంకటేశ్వర ఆలయ దర్శనం చేయండి. శనివారం మీకు అన్ని విధాలుగా అనుకూలం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి బంధుమిత్రులతోటి, ఇరుగు పొరుగు వారితో కలహాలు, చెడు స్నేహాలు, చికాకులు, అశుభవార్తలు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. అవమానకరమైన సంఘటనలు, భార్యాభర్తల మనస్పర్ధలు, అధిక ధనం దుర్వినియోగం చేయడం, కుటుంబంలో గౌరవభంగం, చికాకులు, మాట్లాడే స్వభావం సరిగ్గా లేక ఇబ్బందులు, ఇవన్నీ కూడా స్వయంకృత అపరాధాలు కూడా మీరు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. శనికేతువులు జపం చేయించుకోవడం, గణపతి ఆరాధన,
శనీశ్వర స్తోత్రపారాయణ నవగ్రహ ఆరాధన కూడా చేసుకోవడం వల్ల అన్ని విధాలుగా మీకు మేలు కలుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి నమ్మిన వారి వల్ల కొన్ని మోసాలు ఉంటాయి. ఎవరిని నమ్మకూడదు. నమ్మి ఏది కూడా అప్పచెప్పడం కానీ మధ్యవర్తిత్వం వహించడం కానీ ఏది చేయకండి. నమ్మక ద్రోహం జరిగే అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి. కుటుంబ వ్యక్తుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో పెద్దలకి అనారోగ్య సమస్యలకి మానసిక అశాంతికి గురి అవుతారు. మీరు అన్య స్త్రీ పరిచయాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య చికాకులు ఉంటాయి. అధికారుల వల్ల ఆగ్రహం ఉంటుంది. పై అధికారులు లెక్క చేయకపోవడం, వాళ్ళతో మీరు సరిగ్గా ప్రవర్తించకపోవడం వల్ల వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మానసిక ఆందోళన గురి అవుతారు. దేవాలయ దర్శనం, భగవద్ ఆరాధన చేయండి. విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి. వీలైతే లక్ష్మీనారసింహ ఆలయ దర్శనం, కరావలంబ స్తోత్ర పారాయణ చేయగలిగితే ఇంకా మేలు కలిగే అవకాశం మీకుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి కుటుంబ వ్యక్తుల వల్ల కొంచెం ఇబ్బందికర వాతావరణం, లేదా కుటుంబంలో వ్యక్తులకి అనారోగ్య సమస్యలు, మీకేమో కడుపుకు సంబంధించిన ఇబ్బందులు, డైజెషన్ కాకపోవడం, కడుపుకు సంబంధించి గర్భానికి సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అధికారుల వల్ల భయం, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఏమో మిశ్రమంగానే ధనలాభం ఉండే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చికాకులు, సమస్యలు, అన్నదమ్ములతో విరోధం, నిలకడలేని మనస్తత్వ చంచల స్వభావంగా ప్రవర్తిస్తారు మీరు. దానివల్లే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సోమవారం రోజున బియ్యం దానంగా ఇవ్వండి. శివాలయంలో కానీ ఎవరికైనా పరమశివుడికి రుద్రాభిషేకం సోమవారం చేయించుకోండి. ఈ సమస్య నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. తదుపరి ధనస్సు రాశి. ధనురాశి వారికి ఏదో రకంగా ధనం ఈ వారంలో చేతికి అందే అవకాశం, అనుకున్నట్లుగా బంధుమిత్రుల యొక్క కలయిక, బంధుమూలకంగా ధన వ్యయం, శుభకార్యాల వల్ల ధనం ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కలత్ర సంతాన సమస్యలు కూడా ఉంటాయి. అకారణమైన కలహాలు వారం మధ్యలో ఉంటాయి. కొంచెం అపనిందలు కూడా పడే అవకాశం, కొన్ని శుభకార్యాలు చేయడం, పెద్ద తరహా వ్యవహరించడం, ఆ వ్యవహారంలో మీరు మంచి చేసిన అవతల వారు ఇష్టం లేని వ్యక్తులు మీ మీద నీలాపనందలు వేసే అవకాశాలు ఉద్యోగంలో, వివాహాలు, శుభకార్యాల్లో ఉన్నాయి. విద్యార్థి విద్యందు ఆసక్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి. విద్యందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం, గురువారం రోజున దత్తాత్రేయ గురుచరిత్ర పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, దేవాలయ దర్శనం చేయండి. ఇష్టదేవతా దర్శనం అన్ని విధాలుగా మీకు అనుకూలం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కుటుంబ సమస్యలు ఉంటాయి. బంధువర్గంతో కూడా అభిప్రాయ భేదాలు, ఉద్యోగ వర్గంతో కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి. రావాల్సిన బాకీలు అయితే వసూలు కాకుండా ఇబ్బంది ఉంటుంది. వారాంతంలో వసూలు అవుతాయి. దానివల్ల కొంచెం ఉంటుంది. కానీ పనుల్లో కానీ, చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అవన్నీ తట్టుకోవాలి. ఏ పని కూడా ఒక సమయాన్ని పూర్తి కాక చికాకుగా ఉంటుందన్నమాట. గందరగోళంగా టైంకి భోజనం చేయలేకపోవడం, టైంకి నిద్రపోలేకపోవడం, టైంకి ఆఫీస్కి వెళ్ళలేకపోవడం, టైంకి ఆఫీసులో బాస్ చెప్పిన పనులన్నీ పూర్తి చేయలేకపోవడం, దానివల్ల కొంచెం అశాంతిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అమ్మవారి ఆలయ దర్శనం చేయండి శుక్రవారం రోజున. అలాగే లక్ష్మీ గణపతి ఆరాధన దర్శనం చేయండి. గణపతికి అరటిపండ్లు, కొబ్బరికాయ, గరికిని సమర్పించండి. అన్ని విధాలుగా మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తులు కలిసి వస్తాయి. భారీ పెట్టుబడి పెట్టకుండా ఉంటేనే ఇంకా మంచిది. ధనలాభం, ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. పనులన్నీ కూడా అనుకున్నట్లు జరుగుతాయి. నూతనమైన విలువైన వస్త్రలాభాలు, భార్య పిల్లలతో కుటుంబాంతో పిక్నిక్లు, ప్రయాణాల వల్ల సౌఖ్యం, లాభము, గృహ జీవిత ఆనందం ఉంటుంది ఈ వారంలో. మరింత అనుకూలంగా ఉండడం కోసం మంగళవారం హనుమద్ ఆరాధన, శనివారం వెంకటేశ్వర ఆరాధన దర్శనము మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. శారీరకమైనటువంటి శ్రమ, శారీరక అనారోగ్యం, చర్మ వ్యాధులు ఉండే అవకాశాలు, నమ్మక ద్రోహాలు, తలచిన కార్యాలు చాలా ఆటంకాలతో నెరవేరే అవకాశాలు, నూతనమైన స్నేహాలు, పరిచయాలు ఉంటాయి. దానివల్ల కొంచెం ఆనందంగా ఉండకూడదు. వారాంతంలో మట్టి క్రయ విక్రయాల్లో వ్యాపారస్తులకి అయితే, అలాగే చిరు వ్యాపారులకి బాగా లాభాలు ఉన్నాయి. భారీ పెట్టుబడి పెట్టేవాళ్ళకు తగ్గే అవకాశాలు, కానీ లాభం అయితే ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు లాభం అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది కాబట్టి శనేశ్వర జపం, శనికి నల్ల నువ్వులతోటి పాశుపత హోమం చేయించుకోండి, నవగ్రహ హోమం చేయించుకోండి. దానివల్ల దశరథ శనేశ్వర స్తోత్ర పారాయణ,
శని సింగాపూర్ లేదా మందపల్లి లేదా శనేశ్వర క్షేత్ర దర్శనం చేయండి. అన్ని విధాలుగా మీకు ఈ వారం మేలు కలిగే అవకాశం ఉంది. ఈ వారంలో ఈ మే 11వ తేదీ నుండి 17వ తేదీ ఈ కాలమానంలో మనకి 12వ తేదీ వైశాఖ పౌర్ణమి. దీని మహావైశాఖి అనే పేరు అన్నమాట. సముద్ర స్నానం విశేషం. ఈ వారంలో ఈ రెమెడీ అదే మీ అందరికీ వారఫలాల్లో. సముద్ర స్నానం చేయండి. దగ్గరగా లేకపోతే నదీ స్నానమైనా చేయండి. అలా చేయడం. వైశాఖ పౌర్ణమి ఉపవాసం ఉండటం, క్షీరాన్నాన్ని దానం ఇవ్వడం ఈవేళ. అలాగే ఉదక కొంప నీళ్లు దానంగా ఇవ్వాలి. మానవులకే కాదు పశువులకి పక్షులకి నీటి సదుపాయాన్ని కలిగించండి. నీటిని పొదుపుగా వాడుకోండి. చాలామంది నీటిని దుర్వినియోగం చేస్తూ ఉంటారు. దానివల్లే కుటుంబంలో మానసిక సమస్యలతో పిల్లలు పుట్టిన మానసిక వ్యాధులు వస్తున్నాయనే కారణం నీటిని దుర్వినియోగం చేయడం. పంచభూతాత్మక జలాన్ని దుర్వినియోగం చేయడం వల్ల, ట్యాప్లు వదిలేసిపోవడం వల్ల, అలాగే ట్యాప్ల్లోంచి నీళ్లు చుక్క చుక్క పడుతూ ఉంటే పితృదోషాలకు కారణం అది కూడా. నీటిని పొదుపుగా వాడాలి, జాగ్రత్తగా వాడుకోవాలి. దుర్వినియోగం చేయకుండా ఉంటే జలాన్ని చంద్రగ్రహ దోషాలు తొలగుతాయి, పితృదోషాలు కూడా తొలగుతాయి. నీటిని దాహార్తులకి దాహంగా ఇవ్వండి. దానివల్ల ఉదక కుంభదానం చేయడం వల్ల చాలా పుణ్యం అన్నమాట. మన మానవులకి ఇవ్వాలి. అడిగితే ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదు. వాటర్ బాటిల్ లేదా, కారులో లేదా, కారులో కూడా ఫ్రిడ్జ్లో వచ్చాయి ఈ మధ్యన. కాబట్టి కారులో వాటర్ బాటిల్ లేదా తెచ్చుకోలేదా నువ్వు అన్న. అలా కాకుండా మంచినీటి సదుపాయం కలిగించడం, చక్కగా చలివేంద్రాలు పెట్టి ఎన్నో సంవత్సరాలు ఎంతోమంది పాపం ధర్మాత్ములు, వ్యాపారస్తులు, ఎన్నో సంస్థలు కూడా, ఎన్నో అపార్ట్మెంట్లు వాళ్ళు, ఎన్నో గృహాల వాళ్ళు వాళ్ళ ఇంటి ముందు చక్కగా కుండలు పెట్టడం, నీటి పెట్టడం, అందరికీ నీటి సదుపాయాన్ని ఇస్తూ ఉన్నారు. ఎంత అదృష్టం, ఎంత పుణ్యం అండి ఇది. అది చేయండి. దాని పితృదోషాలు సైతం కూడా తొలగిపోతాయి. మీద గ్రహదోషం కూడా తొలగుతుంది. వైశాఖ పౌర్ణమి కాబట్టి 12వ తేదీ విష్ణుఆలయ దర్శనం, విష్ణు దర్శనం, పారాయణ, అలాగే సముద్ర స్నానం, నదీ స్నానం చేయండి. చాలా అనుకూలంగా ఉంటుందని మీకు ఈ వారంలో రెమెడీగా చెప్పడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.